క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి ప్రేమతో మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా ఈ ఆరాధనను మీ అందరి కుటుంబాలకు అంకితం చేస్తూ ఉన్నాను. మనందరి కుటుంబాలలో మరియ తల్లి ఉండాలి అని, మరియ తల్లి యొక్క శక్తి కలిగిన ప్రార్థన మనకు ఎల్లప్పుడూ తోడై ఉండాలి అని, ఆమె యొక్క దీవెనలు మన మీద కుమ్మరించబడాలి అని, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలి అని అమ్మతో కలిసి ఈరోజు ప్రార్థిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆ గొప్ప దేవుని మనం వెంబడిద్దాం. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. అమ్మా తల్లి, మాకై ప్రార్థించమ్మా. ఓ తల్లి, మాకై ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, 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 అమ్మా మరియా. దివ్య సప్రసాదములో వేంచేసి ఉన్న ఓ గొప్ప దేవా, మిమ్మే ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. అమ్మతో కలిసి ప్రార్థిస్తూ ఉండగా, అమ్మతో కలిసి మేము ఆరాధిస్తూ ఉండగా మా యొక్క ఉద్దేశాలు నెరవేర్చు దేవా, మా సమస్యలు తొలగించు తండ్రి. మా ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలి అని, మా కుటుంబంలో బాధలు సమస్యలు తొలగిపోవాలి అని, అనారోగ్యాలు తొలగిపోవాలి అని, ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, వ్యాధుల్లో ఉన్నారో, అవమానాల్లో ఉన్నారో, వాటన్నిటి నుండి విడుదల దయచేయమని అమ్మా తల్లి మరియా మీతో ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో ఈ లోకంలో వాక్యం అనే ఆహారం లేకుండా ఎంతో మంది జీవిస్తున్నారు, విశ్వాసం అనే ఆహారం లేకుండా జీవిస్తూ ఉన్నారు. మీ యొక్క ఉన్నతమైనటువంటి సద్గుణాలు అనే ఆహారం లేకుండా జీవిస్తున్నారు.
అమ్మ తల్లి, మీ యొక్క సద్గుణాలను పొందుకుని మీరు ఏ విధంగా ప్రభును వెంబడించారో, మీరు ఏ విధంగా వాక్యానుసారం జీవించారో, మేము కూడా వాక్యానుసారం జీవిస్తూ మీ కుమారుని వెంబడించే భాగ్యాన్ని దయచేయమ్మా అని ఆ తల్లి ద్వారా వేడుకుందాం. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. 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 నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింప నేర్పుమమ్మా. ఆత్మతో జీవింప నేర్పుమమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, తల్లి. అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. అమ్మ తల్లి, ఇంకా చీకటిలోనే జీవిస్తున్నామమ్మా. పాపం అనే చీకటిలో, ఈ లోక వ్యసనాలు అనే చీకటిలో, అనేక వ్యాధులు, బాధలు, సమస్యలు, రోగాలనే చీకటిలోనే జీవిస్తున్నాము తల్లి. మీ ఉన్నతమైన శక్తి కలిగిన ప్రార్థన ద్వారా మమ్ము వెలుగులో నడిపించు తల్లి. మీ ఉన్నతమైనటువంటి దీవెనల ద్వారా మమ్ము వెలుగుబాటులో నడిపించు తల్లి అని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ, మరియు తల్లి యొక్క శక్తి కలిగిన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ తల్లిని వేడుకుందాం. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. 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 నీ వలె యేసుని పరులకు పంచాలి, నీ వలె యేసుని పరులకు పంచాలి. నీ వలె యేసుని పరులకు పంచాలి. నీ వలె యేసుని పరులకు పంచాలి. అనుక్షణం ప్రభుకై జీవించాలి. అనుక్షణం ప్రభుకై జీవించాలి. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా స్తోత్రమమ్మా. మరియా, అమ్మా మరియా.
జీవితంలో, మన బిడ్డల జీవితంలో ఉన్న అన్ని సమస్యల నుండి, అన్ని బాధల నుండి, అన్ని వ్యాధుల నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి ఆ తల్లిని గౌరవించుకుంటూ, ఆ తల్లిని ప్రేమిస్తూ, ఆ తల్లి ద్వారా మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మరియా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా మరియా సమాధాన రాణి, మరియా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఈరోజు మరియ తల్లితో మనం ప్రార్థన చేస్తూ, మరియ తల్లితో మీ యొక్క కుమారుని మనం వెంబడిస్తూ ఉన్నాం. ఆ కుమారుని యొక్క దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద హెరాళముగా కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా తల్లి మరియా, మీ ముందు మోకరించి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలము తల్లి, మీతో కలిసి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలము తల్లి, మీ యొక్క ఉన్నతమైన శక్తి కలిగిన ప్రార్థన ద్వారా మా ప్రార్థనకు జవాబును దయచేయి తల్లి అని ఆ గొప్ప తల్లిని వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటిలో యేసుని చూడాలని, గొప్ప కార్యములు ఇలలో జరగాలని ప్రార్థించే తల్లి, ఓ దేవమాత, మా అందరి తల్లి, నీకే స్తోత్రమమ్మా, నీకే స్తోత్రమమ్మా, వందనం తల్లి, అమ్మా వందనం తల్లి. అవునమ్మా, మీ శక్తి కలిగిన ప్రార్థన మా కుటుంబాలకు దీవెనకరంగా మారింది తల్లి. మీ మధ్యస్థ ప్రార్థన మా కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చింది తల్లి. నీకు స్తోత్రమమ్మా. అందుకనే మా ప్రార్థనలో బలము లేదని, మా ప్రార్థనలో శక్తి లేదని, మీ యొక్క ఉన్నతమైన శక్తి కలిగిన ప్రార్థన ద్వారా ప్రార్థించాము తల్లి. మా అందరి జీవితంలో, కుటుంబంలో అనేక మేలులు జరగాలని, మా అందరి కుటుంబాలు రక్షించబడాలని, చీకటిలో ఉన్న మా కుటుంబాలు వెలుగుతో నింపబడాలని మీరు చేసినటువంటి ఈ ప్రార్థనకై స్తోత్రాలమ్మా. మా కోసం ఆలోచించిన విధానానికై స్తోత్రాలు తల్లి. అమ్మా, ఈ ఆరాధనలో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో వారందరినీ చల్లగా దీవించు తల్లి. వారందరి కొరకు ప్రార్థించమ్మా. ఇదిగో మేము చేస్తున్నటువంటి ఈ ఆరాధన, మీతో కలిసి మీ కుమారుని వెంబడిస్తున్నటువంటి ఈ ఆరాధన మా అందరి జీవితంలో శక్తివంతముగా మారునుగాక. మా అందరి కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగునుగాక. గొప్ప కార్యాలు జరుగునుగాక. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి బిడ్డ దీవించబడునుగాక. ప్రతి కుటుంబము దీవించబడునుగాక. కుటుంబాల రాజ్ఞి, సమాధాన రాజ్ఞి, నీకు స్తోత్రమమ్మా. చాలా కుటుంబాలలో గొడవలు, సమస్యలు, విభేదాలతో కొట్టిమిట్టాడుతున్నాయి తల్లి.
భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, బిడ్డల మధ్య సఖ్యత లేక, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేక ఆ కుటుంబాలు అల్లకల్లోలమైపోతున్నాయి తల్లి. అమ్మా, మీ యొక్క శక్తి కలిగిన ప్రార్థన ద్వారా ఆ కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. ఆ కుటుంబాల కొరకు ప్రార్థించమని వేడుకుంటున్నాం. మీ శక్తి కలిగిన ప్రార్థన ఈ కుటుంబాలలో శాంతి సమాధానాన్ని చేకూర్చునుగాక. గొప్ప కార్యాలతో ఆ ఇల్లు నింపబడునుగా, వారి జీవితాలు నింపబడునుగా. అమ్మా తల్లి మరియా, ఈరోజు మీతో మేము ఆరాధిస్తున్నటువంటి ఈ ఆరాధన ద్వారా మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా తోబుట్టువుల జీవితంలో అద్భుత కార్యాలు జరుగునుగాక. ఉన్నతమైన కార్యాలు జరుగునుగాక. ప్రతి సమస్య నుండి, బాధ నుండి విడుదల కలుగునుగాక. ప్రతి యవనస్తులకు ఆశీర్వాదకరంగా మారునుగా. వ్యసనాల్లో ఉన్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా మారునుగా. అనేక రకరకాల చెడు అలవాట్లకు గురి అయినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఆరాధన గొప్ప ఆశీర్వాదకరంగా మారునుగా. అమ్మ తల్లి మరియా, ఈరోజు ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థించమని కోరి ఉన్నారో వారందరినీ చల్లగా దీవించు తల్లి. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి ఈ ఆరాధనను చూస్తున్న ప్రతి కుటుంబము, బిడ్డ దీవించబడును గాక. వారి కుటుంబంలో ఉన్న అన్ని బాధలు, సమస్యలు తొలగిపోవును గాక. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించు తల్లి. ఎక్కడో ఉన్నారమ్మా, అనేక సమస్యలు, బాధలు ఉన్నారేమో. మీ శక్తి కలిగిన ప్రార్థన ద్వారా వారందరినీ ఆశీర్వదించు తల్లి అని ఆ గొప్ప తల్లిని వేడుకుందాం. సంతాన వరం లేదని ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. వారి గర్భం తెరవబడునుగా. ఉన్నతమైన కార్యాలు ఆ బిడ్డల జీవితంలో జరుగునుగా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థించమ్మా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డల కోసం ప్రార్థించమ్మా. చిన్న బిడ్డలు తల్లి, ఏ పాపము తెలియనటువంటి బిడ్డలు రకరకాల రోగాలకు, ఇన్ఫెక్షన్లకు, షుగర్కు, థైరాయిడ్కు, రకరకాల సమస్యల్లో కొట్టిబిట్టాడుతున్నారమ్మా. ఆ బిడ్డల కోసం ప్రార్థించు తల్లి. అలాగే మా అందరి కోసం ప్రార్థించమ్మా. ఈరోజు మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. తల్లితో ప్రార్థిస్తూ ఉండగా అనేక మేలులు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆ తల్లి యొక్క పాదాలు పట్టుకుని, అమ్మా జీవిత కాలమంతా మమ్మల్ని వదిలిపెట్టొద్దమ్మా. మీ ప్రార్థన లేకపోతే, మీ దీవెన లేకపోతే బ్రతకలేమమ్మా అని ఆ తల్లి పాదాలు పట్టుకుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఆ తల్లి ప్రార్థన ఎంతో శక్తి కలిగిన ప్రార్థన. అమ్మను అడిగితే తప్పకుండా కుమారుడికి చెప్పి ఆ విన్నపాలు నెరవేరేంత వరకు మన కోసం ప్రార్థిస్తుంది. అమ్మ మనందరి కోసం ప్రార్థిస్తూ ఉండగా ఆ కుమారుని దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద కుమ్మరించబడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఆఖరి ఆశీర్వాదము ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించబోతున్నాడు. మనందరిలో ఉన్న బాధలు, వ్యాధులు తొలగించబోతున్నారు. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎక్కడెక్కడ నొప్పి, బాధతో బాధపడుతున్నారో, ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ తల్లికి చెప్పండి. ఆ తల్లి ఇప్పుడే మన కోసం ప్రార్థించబోతుంది. రెండు చేతులు జోడించి ఆ ప్రభు వైపు చూస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతో సదా దీవించునుగా.
పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్.